భూములు, బలం లేని భూములు, పెంపు రాని భూములు, క్వాలిటీ రాని భూములు, ఎదుగుదల ఉన్న భూములు ఉన్నాయో వాటి మీద ప్రభావవంతంగా పనిచేసిద్ది. ప్రభావం చేసి నేలని సారవంతంగా తయారు చేసిద్ది. ఆ మట్టిని సారవంతంగా తయారు చేసి మంచి వేరు వ్యవస్థను ఇస్తుంది. వేరు వ్యవస్థ అంటే ఏంటి? ఎక్కువ వేర్లని ఇస్తుంది అనమాట. ఎక్కువ వేర్లు ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? మాగాండిలో ఎన్ని ఎక్కువ వేర్లు చేస్తే అన్ని ఎక్కువ పిలకలు వస్తాయి, అంతే కదా. ఎంత తక్కువ వేర్లు ఉంటే అన్ని తక్కువ పిలకలు వస్తాయి. మనకి పిలకలు ఎక్కువ కావాలా తక్కువ కావాలా? ఎందుకు ఎక్కువ పిలకలు కావాలి? ఎన్ని పిలకలు ఉంటే అన్ని కంకులు వేసి ఎన్ని కంకులు వేస్తే ఎన్ని ఎక్కువ కంకులు వేస్తే అంత దిగుబడి, అంతే కదా. సో మా రైతురాజు ఏం చేస్తుందంటే భూమిలో పడిన తర్వాత ఆ యొక్క సారం లేని భూమిని సారవంతంగా తయారు చేసి మంచి వేరు వ్యవస్థను తయారు చేసి వేరు వ్యవస్థ బాగా అయిన తర్వాత కొత్త పిలకలు బాగా ఎక్కువ పిలకలని వచ్చేలాగా చేసి మంచి దుబ్బ చేసి పెంపిస్తే నలుపునిస్తుంది. ఆ విధంగా పనిచేసింది. సో రైతుకు కావాల్సింది అదే కాబట్టి అద్భుతమైన రిజల్ట్ కనబడుతుంది. మీరు పొలాలు వాడిన వాళ్ళని చూస్తున్నారు, వాడిని కూడా పక్కన ఎల్లో కలర్లో మారుతుంది, పొలం దిగిపోయిందో గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మొదటిసారి వాడేటప్పుడైనా వేసుకోవచ్చు, రెండోసారి వాడేటప్పుడు వేసుకోవచ్చు, మూడోసారి వాడేటప్పుడు కూడా వేసుకోవచ్చు. మూడోసారి అయితే మంచి పాలు పోసుకొని చక్కగా మంచి పాలు పోసుకొని కంకి మంచి గింజ తయారవుద్ది, బలమైన గింజ తయారు చేస్తుంది. ఓకే రైట్ సార్.